నా క్లయింట్స్ కొంతమంది సార్ ఆడు రోజు నా పక్కన ఉంటాడు, ఆడి శాలరీ నా శాలరీ సేమ్ సార్, ఆడిది 220 నాది 230. వాడు ఒకడు మొబైల్ ఫోన్ తీసి వాడు మ్యూచువల్ ఫండ్ 14 crore ఉందన్నాడు సార్. 14 crore ఏంటి సార్ మ్యూచువల్ ఫండ్, వాడిది నా సార్ ఎలా అయింది సార్ అంటే సేమ్ సాలరీ. అప్పుడు ఇది అడిగాడంట, మీ ఫాదర్ ఇచ్చాడు, లేదు నా శాలరీ అన్నాడంట. ఎలా పాసిబుల్ సార్ ఈ శాలరీ అంటే వాళ్ళకున్న అవేర్నెస్ వేరు. ఆయన గుజరాత్ ఫస్ట్ సాల్ నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నాడు. వాళ్ళు చాలా ప్లాన్ ఉంటారు. అప్పుడు ఈయన మొత్తం అర్థం చేసుకున్నాడు అసలు ఏంటి వీడి లైఫ్ స్టైల్ ఏంటంటే, వాళ్ళు 6 కజిన్స్ ఒకే ఇంట్లో ఉంటారంట ముంబైలో. వాళ్ళకి సెంట్రలైజ్డ్ కిచెన్ ఉంటుంది, కిచెన్ లో కుక్ ఉంటాడు. వీళ్ళు ఆర్డర్ చేసి దాన్ని తెచ్చి పెడతాడు. లాండ్రీ ఎంత కామన్, హాల్ ఉంటుంది. వీకెండ్ కి ఎటు పోవాలో 6 ఫ్యామిలీలు గ్రూప్ లో పెట్టుకుంటారు. ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే అందరు కలిసి వస్తారు, లేదంటే మళ్ళీ ఎవరిదో చూసుకుంటాడు. ఎఫెక్టివ్ కాస్ట్ తగ్గింది, బెటర్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. చాలా కమర్షియల్ ఉంటుంది, ప్లానింగ్ ఉంటుంది. ఒకటి పని కోసం చేయదు. అది ఇక్కడ ఉంటే ఎప్పుడు వస్తుంది, మనకు కల్చర్ లేదు కదా మన దగ్గర. ఇన్వెస్ట్మెంట్ కల్చర్ లేదు కదా మనకి. ఎంతవరకు కొన్ని రోజులు సాఫ్ట్వేర్ పెడతాం, పొలం కొన్నావా, స్థలం కొన్నావా, గోల్డ్ కొన్నావా, పిల్లడికి ఎంత కట్టావో పాలసీ అంటాం. అక్కడ అలా కాదు, వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ప్యానిక్ అసలు వాళ్ళు ప్యానిక్ అవట్లా. వీడికి 14 కోట్లు చూసి కళ్ళు తిరిగిపోయినాయి.